నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి, సమన్వయంతో పనిచేయాలి. ఎస్పీడీ నరసింహకిషోర్. ప్రజల ప్రాణాలతో చెలగాటం, కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈవీఎం ఎమ్మెల్యే. కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల రహదారిపై ధర్నా. సేవ్ మల్లయ్యపేట నినాదంతో స్థానికులతో కలిసి వైసీపీ శ్రేణులతో మాజీ ఎంపీ భరత్ నిరసన. నా వయసు 8 అభివృద్ధిలో నాకెవరు పోటీ లేరు. మండు టెండలో 10 అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. జిల్లాలో రహదారులపై ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన చర్యలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రధాన రహదారులపై జరుగుతున్న ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు. రహదారి ప్రమాదాలు, పోలీస్ స్టేషన్ వారి వివరాలు, రహదారి భద్రత అమలు, ఐరాడ్ అప్లికేషన్ లో ప్రమాదాల డేటా నమోదు, హిట్ అండ్ రన్ కేసులు, బ్లాక్ స్పాట్లు తదితర అంశాలపై జిల్లా పోలీస్, రవాణా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల నిర్వహణకు అవసరమైన బ్రీత్ అనలైజర్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 31 బ్లాక్ స్పాట్లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలు గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ రహదారులను అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్లలో ప్రమాదాల నివారణకు రంబుల్ స్ట్రిప్స్, బ్లింకర్లు, లైటింగ్ వంటి సదుపాయాలు పంచాయతీలు రుణా నిధుల ద్వారా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గేట్ కాలేజ్ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న మీడియన్ ఓపెనింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో దానిని మూసివేసి సురక్షిత ప్రదేశంలో మార్పు చేయాలని సూచించారు. జాతీయ రహదారి 16 నుంచి ఏడీబీ రహదారిని అనుసంధానించే మార్గంలో 1 కిలోమీటర్ మేర లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. గామన్ బ్రిడ్జ్ మరమ్మతుల సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కొవ్వూరు వైపు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కే ప్రదేశంలో సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీడీ నరసింహకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులపై బొమ్మూరు, రాజానగరం, దేవరపల్లి, కడియం, నల్లజర్ల, రంగంపేట మండలాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. మే నుంచి జూన్ వరకు, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. లైటింగ్ లోపం, సైన్ బోర్డుల కొరత, అప్రోచ్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు తరచుగా నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రహదారి ప్రమాదాలు స్వల్పంగా తగ్గాయని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లలో లైటింగ్ మెరుగుదల వంటి చర్యల వల్ల ఈ మార్పు సాధ్యమైందని అన్నారు. ఐరాడ్ యాప్ లో పోలీసులు ప్రమాదాల వివరాలు నమోదు చేస్తున్నారని, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్ అధికారులు కూడా సంబంధిత వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, ఆర్ఎన్బి అధికారి ఎస్బివి రెడ్డి, కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, పోలీస్, రవాణా, ఆర్ఎన్బి, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక తరలింపులో అక్రమాలపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాజమండ్రి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు.
గోదావరి నది గర్భాన్ని తొలిచేస్తూ గామన్ బ్రిడ్జ్, ధవళేశ్వరం బ్యారేజ్లకు ప్రమాదం కలిగే విధంగా ఇసుక దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భరత్ రామ్ తీవ్రంగా ఆరోపించారు. కోటిలింగాల ఇసుక ర్యాంపుకు సంబంధించి ఇసుక లారీలు రాకపోకలు సాగించే మల్లయ్యపేట పేపర్ మిల్, టింబర్ డిపో వద్ద రహదారిపై స్థానికులు వైసీపీ శ్రేణులతో కలిసి మాజీ ఎంపీ భరత్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నినాదాలతో హోరెత్తించారు. కాతేరు రాజమండ్రి ప్రధాన రహదారిపై ధర్నా వల్ల సుమారు గంట పాటు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ గోదావరి నదిలో బోట్మెన్ల సొసైటీ ముసుగులో డ్రెడ్జింగ్ బోట్లతో ఇష్టానుసారం త్రవ్వి వందల లారీలతో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. గత 2 ఏళ్ల కాలంలోనూ మల్లయ్యపేట వాసులు దుమ్ము ధూళితో ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని, ఇసుక లోడు లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల సమస్యలను, ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో స్థానికులు ఈ రోజు రోడ్డు మీదకు వచ్చారని ఆయన అన్నారు. నిత్యం 500-600 ఇసుక లోడు లారీలు తిరుగుతున్నాయని, లక్షల రూపాయలు సేనరేసీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఆరోపించారు. కోటిలింగాలపేట ప్రాంతంలో 15 ఇసుక ర్యాంపులు ఉన్నాయని, వాటిలో 2 మాత్రమే అనుమతులు ఉన్నాయని, మిగతా అన్ని కూడా అక్రమంగా నడుస్తున్నాయని అన్నారు. పేరుకు ఉచిత ఇసుక అంటున్నారని, అయితే వాస్తవంగా వేల రూపాయలకు అక్రమంగా అమ్ముకుంటున్నారని, ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. రాత్రి పగలు తేడా లేకుండా డ్రెడ్జింగ్ చేస్తున్నారని, సమీప గామన్ బ్రిడ్జ్ కు ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నదీ గర్భం తొలిచేస్తూ పర్యావరణానికి, ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన ఇసుక అక్రమ త్రవ్వకాలు, దోపిడీని అరికట్టాలని వానికి జిల్లా కలెక్టర్ కు, సంబంధిత మైన్స్ అధికారులకు మాజీ ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. వారం రోజుల వ్యవధిలో ఇసుక అక్రమ త్రవ్వకాలను, రవాణాలను నియంత్రించాలని, లేదంటే తాను ప్రజల పక్షాన ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయిస్తానని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలో ఇసుక లారీలు రాకుండా అడ్డుకోవాలని ఈవీఎం ఎమ్మెల్యే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఈవీఎం ఎమ్మెల్యే ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఈవీఎం ఎమ్మెల్యే ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని, ఇసుక మాఫియాని. ఇంత అన్యాయంగా జరుగుతా ఉన్నా ఈ ఈవీఎం ఎమ్మెల్యే యొక్క ధన దాహం ఏ రకంగా ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇదే మల్లయ్యపేట కోటిలింగాల జంక్షన్ దగ్గర నుంచి వెళ్తా ఉన్నాయి. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఈ 2 సంవత్సరాల కాలం నుంచి రోజుకి లక్షలాది రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా చేసేవాళ్ళు అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ ఇసుక దోపిడీ, అక్రమ
దొంగల రాజ్యం. ఇదేమి రాజ్యం? దోపిడీ రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా ఏ రకంగా జరుగుతూ ఉన్నదనేది కేవలము ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యేకి కాసుల పంట. ఇక్కడ మల్లైపేట దగ్గర నుంచి సిటీ లిమిట్స్లోంచి రోజుకి 500-600 లారీలు వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు, మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని కాపాడండి. రోజు దుమ్ము లేసిపోతూ ఉంది. చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి అందరికీ కూడా హాస్పిటల్ చుట్టూరు తిప్పుతూ ఉన్నాము. ఇక్కడ ఇసుక రోడ్ల పైన మొత్తం అంతా కూడా జారుకుంటూ వెళ్ళి స్కిడ్ అయిపోతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఓ ఇసుక లారీ కింద పడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కాచేరు దగ్గర కూడా ఇసుక లారీల కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఈవీఎం ఎమ్మెల్యే, అటుపక్కనేమో రూరల్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. బ్రిడ్జికి అవతల పక్కన గ్యామన్ ఇండియా బ్రిడ్జికి అవతల పక్కనేమో రూరల్ ఎమ్మెల్యే అంట, ఇటు పక్కనేమో బ్రిడ్జికి యువతలేమో ఈవీఎం ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కూడా బార్డర్లు కూడా వేసుకున్నారు, అక్కడ కంచి కూడా కట్టేశారంట. నువ్వు ఈ కంచి దాటి నువ్వు అటు రావడానికి లేదు, ఈ కంచి దాటి నువ్వు ఇటు రావడానికి లేదని అసలు ఆస్తులు పంచుకున్నట్టు ర్యాంపులు పంచుకున్నారు. ఎంత దారుణమో చూడండి. ఇవాళ స్థానికంగా ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇవాళ రోజుకి 500-600 లారీలు వేసుకుంటే సుమారుగా రోజుకి ఒక్కొక్క లారీ 6,000 రూపాయలు చొప్పున మనం రేటు కడితే ఎన్ని లక్షల రూపాయలు ఈవీఎం జేబులోకి వెళ్తున్నాయి. సరే, ప్రజలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ధనదాహంతో దోపిడీ చేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న ఈవీఎం ఎమ్మెల్యేకి ఇప్పటికైనా బుద్ధి రావాలి. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న పర్మిషన్లు 2 ర్యాంపులకు ఉన్నాయంట, కానీ అక్కడ 15 ర్యాంపులు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇసుక సీనరేజ్ ఫీజు ఎక్కడా కూడా డబ్బులు కట్టిన సందర్భాలు లేవు. మొత్తం అంతా కూడా అనాథరైజ్డ్గా శాండ్ పట్టుకెళ్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఎంక్వైరీ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సీనరేజ్ ఫీజు కట్టారు, ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి లాస్ వచ్చే కార్యక్రమం చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, బోట్మ్యాన్ సొసైటీ వస్తే బోట్మ్యాన్లు అక్కడ ఉన్న ఎవరైతే మత్స్యకారులు కానీ లేకపోతే బోట్మ్యాన్లు కానీ నదిలోకి దిగి అక్కడ గమేలాలతో ఇసుక తీసి దానిపైన వేయాలి, కానీ ఎక్కడా కూడా అది జరగట్లా. మొత్తం అంతా కూడా డ్రెడ్జింగ్ బోట్లు పెడతా ఉన్నారు. బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క డ్రెడ్జింగ్ బోట్లు పెట్టుకోవడం, బ్రిడ్జి స్తంభాలు దగ్గర మొత్తం మట్టి తీసేయడం, బ్రిడ్జి యొక్క స్ట్రెంగ్త్ కూడా పాడైపోతూ ఉంది. అసలు ఇది కనీస పక్షాన జిల్లా కలెక్టర్ గారికి కానీ అధికారులకు కానీ బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇమీడియట్గా డ్రెడ్జింగ్ బోట్లు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేసి సీజ్ చేయండి. ఎక్కడా కూడా అక్రమ ఇసుక జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత మీది. రోజుకి లక్షల రూపాయలు ఈవీఎం ఎమ్మెల్యే జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రోజు కూడా ఇసుక లారీ వెళ్ళిన సందర్భం లేదే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అంటే వాటాలు పంచుకున్నారు. అటుపక్కేమో రూరల్ ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు, ఇటుపక్కేమో ఈవీఎం ఎమ్మెల్యే వాటా పంచుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఇష్టం వచ్చినట్టు దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న సిటీ లిమిట్స్లో ఉన్న ఇసుక ర్యాంపులన్నీ కూడా సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు ఓవర్లోడ్లు వస్తే ఇసుక ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది, బండ్లు వెళ్తూ ఉంటే స్కిడ్ అయ్యి కింద పడిపోతూ ఉన్నాయి. అంటే ఈ రకంగా దారుణమైన అన్యాయాలు రాజమహేంద్రవరంలో జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి స్టేట్లో ఇంత దారుణమైన దోపిడీ కార్యక్రమం ఎక్కడా జరగట్లా. మొన్నటికి మొన్న వాళ్ళ తండ్రి ఏమో ఇష్టం వచ్చినట్టు దళితుల గురించి మాట్లాడాడు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ హోదా కల్పించేలా తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో కోర్టుల్లో రాజకీయ జోక్యం అధికమైందని తీవ్ర స్థాయిలో ధ్వసమెత్తారు. జడ్జిల నియామకంలే కాదు, జడ్జిమెంట్లలో రాజకీయ జోక్యం ఖండిస్తున్నామని అన్నారు. అమరావతి షిఫ్ట్ అవుతుందని, ఎక్కడికి వెళ్తాదో నేను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. పార్లమెంట్లో కోటి చట్టాలు చేయవచ్చునని, అది నిలబడదని పేర్కొన్నారు.
2029లో రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను దళితులు శాసించబోతున్నారని జోస్యం చెప్పారు. యుద్ధం వల్ల ఎన్నో నష్టాలు, కష్టాలు, కన్నీళ్లు మిగిలాయని అన్నారు. రాజమండ్రిలో గ్యాస్ లేక హోటళ్లు మూతపడ్డాయి. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్ రాజమండ్రి స్థానికులకు అందడం లేదు. యూరప్ దేశాలకు వెళ్తోందని అన్నారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీదే అని అన్నారు. జనవరి 17 నుంచి 28 ఫిబ్రవరి 1991లో ఇరాక్, కువైట్ మధ్య యుద్ధం జరిగింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లి గోర్బచేవ్తో మాట్లాడి యుద్ధం విరమించాలని పట్టుపట్టారు. అక్కడి నుంచి టెహ్రాన్ వెళ్లి ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడి యుద్ధ విరమణ అయ్యేంత వరకు ఫిబ్రవరి 28, 1991 వరకు 4 రోజులు టెహ్రాన్ లో ఉన్నారని గుర్తు చేశారు. జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని ట్రాన్స్ఫర్ల వరకు ప్రతి దాంట్లో జడ్జిమెంట్లో కూడా రాజకీయ జోక్యం ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మొన్ననే బాగా మాకు తెలుసు, మీరు అందరు అనుకుంటున్నారు మాకేం తెలియదని. ప్రతి చిన్న విషయాన్ని మేము గమనిస్తున్నాం. ఒక జడ్జి మరి హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలంటే భారతీయ జనతా పార్టీ అప్రూవల్ కావాలి. ఒక చిన్న జడ్జి అపాయింట్మెంట్ కావాలంటే ఆర్ఎస్ఎస్ అప్రూవల్ కావాలి. ఇది రాజకీయ జోక్యంతోనే దళితులను విభజన చేశారు. ABCD అని. అమాయకులైనటువంటి దళితులు 5000 సంవత్సరాలు అంటరానితనానికి గురైనటువంటి వాళ్ళని మరి నియంతల్లాగా ముక్కలు చేస్తూ పోతున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏంటా జడ్జిమెంటు? దేనిపైన జడ్జిమెంటు? ఒక ఎస్సీ, ఒక మాలవాడో మాదిగవాడో చర్చికి వెళితే బ్రాహ్మడు అవుతాడా రాబోయే 1,000 సంవత్సరాల్లో అయినా? లేకపోతే బైబిల్ పట్టుకొని చర్చికి పోతే వాడు కాపో లేకపోతే రెడ్డో కమ్మ అవుతాడా? ఇదెక్కడి న్యాయం? ఇదే సుప్రీంకోర్టు? నేను ఖండిస్తున్నాను సుప్రీంకోర్టు వైఖరిని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ది. ఇది జరగకూడదు, అమానుషం. మేము తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఎస్సీ క్రిస్టియన్కు ఎస్సీ స్టేటస్ ఇప్పించే బాధ్యత చింతామోహన్ గారిని తీసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు తీర్మానం చేయడం పట్ల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు హర్షం వ్యక్తం చేశారు. స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎర్ర వేణు మాట్లాడుతూ ఆంధ్రులు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునేలా తీర్చిదిద్దడం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఈ చట్టబద్ధతకు ఆమోదం లభిస్తుందన్నారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ఇంకా 14 నెలలు మాత్రమే సమయం ఉందని, అధికారులు శాశ్వత ప్రాతిపదికన నగరంలో అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు కార్యాచరణ చేయడం లేదని విమర్శించారు. నగరంలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అధికంగా ఉన్నాయని, వాటి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు కూడా శూన్యమని అన్నారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తున్నా పుష్కరాల సమయంలో లక్షలాదిగా వచ్చే యాత్రికులు ఇబ్బందులు పడతారని అన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే నిధుల్లో కొంత కేటాయించి వాటర్ వర్క్స్ వెంటనే నగరం వద్దకు తరలించాలని, ఫిల్టరేషన్ పాయింట్ కూడా అక్కడే నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సీనియర్లు, విద్యావేత్తలతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని నిర్మాణం కానీ, ఇంకా ఇతరత్ర అనేక అంశాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేపడతా ఉంటే మీరు అభినందించకపోయినా పర్వాలేదు. మీ అభినందనల గురించి తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం కానీ ఎదురు చూడలేదు. కానీ ఇటువంటి పనికిరాని చొప్పదంటు మాటలతోటి పత్రికల సమయాన్ని కానీ ప్రజల సమయాన్ని కానీ వృధా చేయొద్దు. జరిగినటువంటి పాఠాలతోటి, అనుభవాలతోటి గుణపాఠాలు నేర్చుకుని ప్రజాసేవలో మీరు మాతో పోటీ పడండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను సలహా ఇస్తా ఉన్నాను.
ఈవేళ స్త్రీలకు ఎలాగైతే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇచ్చారో వికలాంగులకి దాదాపుగా ఈ రాష్ట్రంలో 12.5 లక్షల మందికి దివ్యాంగ శక్తి కింద ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టిడ్కో హౌసెస్ సంబంధించి 80,000 మంది దగ్గర మీరు డబ్బు కొట్టేసి దోచేస్తే ఈవేళ 80,000 మందికి 174 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈవేళ నిన్నగాక మొన్న సోమవారం నాడు 2.5 లక్షల టిడ్కో హౌసెస్ని మరి సొంత ఇంటి కళ సాకారం చేసి పేద వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈవేళ మరి చేనేత కార్మికులకి చేతి మగ్గాలు ఉన్న వాళ్ళకి 200 యూనిట్లు, మరమగ్గాలు ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు చొప్పున ఉచిత కరెంటును కూడా ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వంది. మరొక పక్క ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 22 నెలల పాలనా కాలంలో ఒక్క నయాపైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచనటువంటి పేద ప్రజల పక్షపాతి, ప్రజా పక్షపాతి ఈ కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని 14వ స్వర్ణ వార్డ్ ప్రకాష్ నగర్ 1 ప్రాంతంలో లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలుసుకొని పెన్షన్ సొమ్ము సక్రమంగా ఇంటి వద్దనే అందుతున్నదా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక దానవాయిపేటలో పాన్ షాప్ నిర్వహిస్తున్న కూరపాటి ధనలక్ష్మికి సంబంధించిన దివ్యాంగ పెన్షన్ ను కలెక్టర్ కీర్తి చేకూరి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి పెన్షనర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితి, జీవనోపాధి గురించి వివరాలు తెలుసుకుని స్వయం ఉపాధి ద్వారా ముందుకు సాగుతున్నందుకు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద మొత్తం 2,69,753 మందికి 118,56,75,000 రూపాయలను ఏప్రిల్ 1న పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 22 మండలాలు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు 3 పురపాలక సంఘాల పరిధిలో లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ జరుగుతోందని అన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లాలో 2,37,032 మంది 88% లబ్ధిదారులకు 103,62,54,000 రూపాయలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన పెన్షన్ అందించేందుకు క్షేత్రస్థాయిలో పీడీఓలు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డిఆర్డీఏ పీడీ బి నగేష్, ఆర్ఎంసీ కార్యదర్శి శైలజవల్లి తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు కూరపాటి ధనలక్ష్మి. నాకు ప్రతి నెల వికలాంగుల పెన్షన్ 6,000 వస్తుంది. ప్రతి నెల ఫస్ట్ తారీఖు ఉదయాన్నే 6 పెన్షన్ ఇస్తారు. ఈ నెల కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్నాను. ఈ 6,000 నాకు చాలా విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నాకు అందించిన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. 4 లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా స్థానిక బాలాజీ దాస్ చౌక్ సెంటర్లో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు కొనసాగించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్స్ తో నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షత వహించారు. నిరసనను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12 సమ్మె చేశారని గుర్తు చేశారు. కానీ లేబర్ కోడ్స్ ను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా బ్లాక్ డేగా నిర్వహించాలని భారత అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వర్గానికి నష్టం కలిగించే విధానాలు అనుసరిస్తుందని అన్నారు. కనీసం కార్మిక సంఘాలతో సంప్రదింపులు చేయాలన్నా
ప్రజాస్వామిక పద్ధతులు పాటించకుండా కోట్లాది మంది కార్మికుల నిరసన గళాన్ని పట్టించుకోకుండా నియంతృత్వ పోకడలతో 2026 ఏప్రిల్ 1 నుండి 4 లేబర్ కోడ్స్ అమలుకు పూనుకోవడం దుర్మార్గం, అప్రజాస్వామికమని విమర్శించారు. చరిత్రలో కార్మికుల హక్కులను కాలరాసిన వారు చరిత్రహీనులుగా అయ్యారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా కార్మికులకు కనీస వేతనాలు పెంచకుండా దోపిడీని కొనసాగిస్తున్నారని అన్నారు. ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించి 24/7 షాప్స్ మరియు వాణిజ్య సంస్థలు నడుపుకోవచ్చని జీవో ఇచ్చారని విమర్శించారు. 8 గంటల పనిని పెంచి వేతనాలు పెంచకుండా సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా చేశారని ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మిక వర్గం పోరాడటం తప్ప ఇంకొక మార్గం లేదని, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని కారెల్ మార్క్స్ మాటలు ఆదర్శంగా తీసుకుని పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈనాటి పాలక వర్గాలు కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దోచిపెట్టడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుండి లేబర్ కోడ్స్ అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు, జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, రామచంద్రరావు, కె రామకృష్ణ, పూర్ణిమరాసు, రణదీప్ సింగ్, ఏఐటియుసి నాయకులు కొండలరావు, సప్పారమణ, నల్ల రామారావు, టి నాగేశ్వరరావు, దేవుడు, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, జోజీ, అప్పారావు, సతీష్, దుర్గారావు, ఎస్ఎఫ్ఐ నాయకులు భాస్కర్, రాజా, ఏఐవైఎఫ్ నాయకులు త్రిమూర్తులు, లావణ్య, డివైఎఫ్ఐ నాయకులు రాంబాబు, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు ఎందుకంటే ఏదైతే కార్మిక హక్కుల కోసం గత బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలు ఏ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా 4 లేబర్ కోడ్లని తీసుకురావడం జరిగింది. ఇది ఈ 4 లేబర్ కోడ్లలో ఉన్న అంశాలు ఏంటంటే ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులు కట్టు బానిసలుగా పారిశ్రామికవేత్తలకి అలాగే పెట్టుబడిదారీ వర్గానికి బానిసలుగా మార్చే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఈ 4 లేబర్ కోడ్ల వల్ల దేశంలో ఉన్నటువంటి సుమారు 40,000 కోట్ల మంది మన ఏదైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ తీవ్రంగా దెబ్బతింటా ఉన్నారు వీళ్ళ జీవితాలు. కావున ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఏకమై ఈ నిరసన కార్యక్రమం అలాగే ఆందోళనలో మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే కార్మికులకి ఇప్పటికే సామాజిక న్యాయం అనేది ఏమీ లేదు, అలాగే కనీస వేతనం లేదు, అలాగే పని దినాలు ఏదైతే పోరాట సాధించుకున్నట్టే 8 గంటల పని దినాన్ని రోజు 10 గంటలు 12 గంటలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి. మిత్రులారా, ఏప్రిల్ 1, 2026 భారతదేశంలోనే 78 ఏళ్ల స్వతంత్ర భారత అనంతరం ఒక పెద్ద చీకటి రోజు. స్వతంత్రోద్యమ కాలంలోనే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి దాదాపు 29 కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేసి యజమానులకి కార్పొరేట్లకి లాభం చేకూర్చే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. చాలా సుదీర్ఘకాలం ప్రపంచంలో కార్మిక వర్గం 22 గంటలు 24 గంటల పనిని వ్యతిరేకించి పోరాడి వందలాది మంది ప్రాణాలు కోల్పోతే ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనిదినం వచ్చింది. భారతదేశంలో 8 గంటల పనిదినం జాతీయోద్యమ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న చట్టం. ఇవాళ 4 లేబర్ కోడ్లు వచ్చిన తర్వాత 8 గంటల పనిని 10 గంటలకి 12 గంటలకి పొడిగించుకునేదానికి యాజమాన్యానికి వెసులుబాటు కల్పిస్తూ 4 లేబర్ కోడ్లు చట్టం చేశారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కార్పొరేషన్లు మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని షాపులు 24/7 24 గంటలు పని చేయించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ చట్టానికి సవరణ చేసి అనుమతించారు. అంటే కార్మిక వర్గానికి 8 గంటల పని అనేటువంటిది ఎత్తేసి ఇవాళ కార్మిక వర్గాన్ని మరోసారి పారిశ్రామికవేత్తల దగ్గర కట్టు బానిసలుగా మార్చేటువంటి పద్ధతిని కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఇవాళ ఈ లేబర్ కోడ్లో ఈ 8 గంటల పనిని రద్దు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో ఇవాళ అనేక ప్రాంతాల్లో ఇవాళ జార్ఖండ్ లో ఉన్నటువంటి అదానీ పవర్ ప్లాంట్ లో కానివ్వండి, లేదా రాజస్థాన్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో కానివ్వండి, అట్లాంటి అనేక పరిశ్రమల్లో పానీపట్ పరిశ్రమల్లో 8 గంటల పనిని 12 గంటలకు మార్చి ఆ 12 గంటల పనిలో 8 గంటల జీతమే ఇచ్చి పని చేయించుకుంటా ఉంటే గత నెలలోనే వేలాది మంది కార్మిక వర్గం ఇవాళ జార్ఖండ్ లో అదానీ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ అదానీ పవర్ ప్లాంట్ కార్మిక వర్గం తిరగబడ్డారు. మొత్తం పవర్ ప్లాంట్ ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. పానీపట్ లో కూడా అదే పద్ధతిలో దాదాపు 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు మా 8 గంటల పని లాక్కుంటే ఊరుకోమని చెప్పని తిరుగుబాటు చేసి ఆందోళన చేసిన ఫలితం కూడా కనిపిస్తా ఉంది. అభివృద్ధిలో రాజకీయాలకు కుల మతాలకు తావులేదని, తాను అందరి వాడినని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మార్గాని అతిథి గృహంలో మంగళవారం స్థానిక విలేకరులతో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడారు. 18 నెలల్లో 1,000 కోట్ల రూపాయలతో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రహదారులు, వంతెనలు, డ్రైన్లు, త్రాగునీటి సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. 194 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ పథకం క్రింద ఇంటింటికి గోదావరి త్రాగునీటి సరఫరా చేయాలని సంకల్పించామని అన్నారు. వీరవరంలో 2వ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ఇప్పటికే కడియంలో సబ్స్టేషన్ పూర్తి దశకు వచ్చిందని పేర్కొన్నారు. 6,000కు పైగా టిట్కో గృహాలను తన హయాంలో నిర్మించామని, ఎన్నో కాలనీల అభివృద్ధికి తాను అంకురార్పణ చేశానని అన్నారు. 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 7 సార్లు గెలిచానని, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో వరుసగా తన్ను గెలిపించడం పట్ల తాను కృతజ్ఞతనిగా ఉంటానని ఆయన వెల్లడించారు. తనపై ఓటర్లు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ 18 నెలల్లో ఏ నియోజకవర్గంలోనూ జరగని అభివృద్ధిని తాను చేశానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను నిరాటంకంగా చేపడతానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలాలు ముగుస్తున్నందున సెప్టెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే గోరంట్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ జనగణన జరుగుతుందని, 33% మహిళా రిజర్వేషన్ కు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిష్పక్షపాతంగా గ్రామీణ ఎన్నికలు జరిపేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల పొత్తు విజయానికే కాదు అభివృద్ధికి కూడా సంకేతమని ఎమ్మెల్యే గోరంట్ల సగర్వంగా చెప్పుకొచ్చారు. అమ్మాయి ఇప్పుడే చూసా, మన కగడేలో ఒక అమ్మాయి వాళ్ళు 36 లక్షలు పెట్టి ఈ కొబ్బరి పీసు నుంచి దారాలు తీసే పెట్టుకున్నారు, దుస్తరాకులు పెట్టారు, క్యాండిల్స్ పెట్టారు. బయటకు వెళ్ళాకల్లా డ్వాక్రాలో వచ్చే డబ్బుతో గవర్నమెంట్ కూడా అప్పిస్తారు, కూడా అప్పిస్తా ఉన్నారు. మీరు కూడా వ్యాపారస్తుడే తయారు కదా, ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒకటి నువ్వు తయారు చేసే పెద్ద వస్తువు బయటకు వెళ్తుంది. చక్కగా చేసావనుకో, వాల్యూ ఉంది, పెద్ద పరిశ్రమ అయింది. మన పచ్చళ్ళు పెద్ద కేంద్రం, మన దగ్గర పూలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటి నుంచి అగరబత్తీలు చేసిన ప్రసాద్ గారు అగరబత్తీలు, సెంట్లు కూడా తయారు చేయొచ్చు. పూలు వద్దాక కాలంలోకి వస్తున్నారు కదా, అలాంటి పనులంతా వాటిని కాడికి వాడతారు. వాళ్ళని వేస్ట్ అవుతుంది, వాటిని చౌకగా వస్తాయి. నేర్పిస్తామమ్మా, ట్రైనింగ్ పెట్టి మీరు కూడా కడియంలో ట్రైనింగ్ పెట్టాం. అలా కూర్చొని వాళ్ళతో 4 రోజులు నేర్చుకుంటాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. వల్నరబుల్ ఏరియాల్లో ప్రతిపాదించిన పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి. కలెక్టర్ కీర్తి చేకూరి. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి, సమన్వయంతో పనిచేయాలి. ఎస్పీడీ నరసింహకిషోర్.
ప్రజల ప్రాణాలతో చెలగాటం, కళ్ళు మూసుకున్న అధికార యంత్రాంగం. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈవీఎం ఎమ్మెల్యే. కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల రహదారిపై ధర్నా. సేవ్ మల్లయ్యపేట నినాదంతో స్థానికులతో కలిసి వైసీపీ శ్రేణులతో మాజీ ఎంపీ భరత్ నిరసన. నా వయసు 8 అభివృద్ధిలో నాకెవరు పోటీ లేరు. మండు టెండలో 10 అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.